ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. ఈరోజు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు అక్షరం ఎడ్యుకేషన్ నుండి ఆర్ఆర్బి మరియు ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాయగలుచుకున్న వాళ్ళు ఈ క్రింది వీడియోలో మెన్షన్ చేసిన నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఆర్ఆర్బి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఈ మిగిలిన ఈ రకమైన అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అక్షరం ఎడ్యుకేషన్ మీకు ఫ్రీగా అందిస్తుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయనేది ముందుగా చూద్దాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్? Actually, if you observe these topics, here the first one is speed maths. Speed maths means we need to solve the given problems in the given period of time during the examination. అంటే మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎంత తక్కువ టైం తీసుకుంటాము అనే దాన్ని బట్టి మనం ఆ ఎగ్జామ్లో ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయగలుగుతాం అనేది ఆధారపడి ఉంటుంది. ఈవెన్ చాలామంది ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది సరిగా తెలియకపోవటం వలన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తారు, తర్వాత టైం అయిపోవటం వలన నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఈవెన్ తనకి చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ముందుగా మనం ఏ చాప్టర్ అయినా నేర్చుకోవడానికి ముందు ఈ స్పీడ్ మ్యాథ్స్తో ముందు స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే ఏదైనా క్యాలిక్యులేషన్ అంటే అది ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్, అలాగే మల్టిప్లికేషన్, అలాగే స్క్వేర్ రూట్, క్యూబ్ మరియు క్యూబ్ రూట్, వర్గము, వర్గమూలం, ఘనము, ఘనమూలం, ఇవన్నీ తక్కువ టైంలో సులభంగా క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనే విషయం నేర్చుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రాబ్లం చేసే టైంలో ఒక నెంబర్ని ఒక మల్టిప్లికేషన్ కానీ ఒక స్క్వేర్ రూట్ గురించో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయగలుగుతాము. ఆ టైంని మరొక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు మనం. సో ఈ స్పీడ్ మ్యాథ్స్లో మనం ముఖ్యంగా ఈ ఆల్జీబ్రిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాం కదా, అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, అలాగే మల్టిప్లికేషన్లు లేదా స్క్వేర్ రూట్లు చాలా సులభంగా తక్కువ టైంలో ఎలా చేయాలి అనే షార్ట్కట్స్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. దీన్ని నిష్పత్తి మరియు అనుపాతం అంటాము. రేషియో అండ్ ప్రపోర్షన్ మనం దాదాపుగా 7th క్లాస్ 8th క్లాస్ నుంచి ఈ నిష్పత్తుల గురించి నేర్చుకుంటున్నాం. సో ఈ నిష్పత్తి అనుపాతంలో రెండు ఒకే ప్రమాణంలో గల రెండు రాసుల యొక్క పోలికని కంపారిజన్నే. సో మనం ఆల్రెడీ 6th క్లాస్ 7th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేసాము నిష్పత్తి అనుపాతానికి సంబంధించి, అలాగే మిగిలిన క్లాసెస్ కూడా చేద్దాము. సో అవి కూడా మీరు అంటే మన రెగ్యులర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి ఇక్కడ మనం చెప్తున్న మిగిలిన విషయాలు కూడా పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఏజెస్. ఏజెస్ అనేది చాలా ఈజీ టాపిక్. అలాగే ఇందులో కొన్ని సామాన్య సమీకరణాలను ఉపయోగిస్తూ సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ 2 వేరియబుల్స్ అనమాట. అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుకు సంబంధించిన కొన్ని పోలికలు ఇవ్వటం, దానికి సంబంధించిన కండిషన్స్ని ఆధారంగా చేసుకుని వారి వయసు ఎంత అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇద్దరు వ్యక్తులు అన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క వయసుని ఎక్స్ అనుకుని రెండో వ్యక్తి యొక్క వయసుని ఈ ఎక్స్ పదాల్లో రాస్తాం మనం. అక్కడ మనకి సామాన్య సమీకరణాలు అనేవి అవసరం అవుతాయి. అలాగే ఈ ఏజెస్ అనేది చాలా అంటే వయస్సులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. చాలా సులభమైన కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ వన్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ అనేది మనం రేషియోలో నేర్చుకుంటాం కదా. ఉదాహరణకి A/B అనేది ఒక రేషియో అని చెప్పుకుంటాము, భిన్న రూపంలో ఉంటుంది. ఈ B అనేది 100 అయితే 100కి లెక్కిస్తే దాన్నే మనం పర్సంటేజ్ అంటాం. సో సెంట్ అంటే 100 అని అర్థం, అవుట్ ఆఫ్ 100 అని అర్థం. అంటే 100కు అంటే 100% అంటాం కదా, శాతమునకి లెక్కించి చెప్తాము. అలాగే తర్వాతి టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ మనకి నిత్య జీవితంలో దీనికి సంబంధించిన సమస్యలు అనేక రకముల ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అంటే ఏదైనా ఒక వస్తువును ఇంత ధరకు కొన్నాము,
అలాగే కొన్న ధర అమ్మిన ధర ఇస్తారు. సో కొన్న వేళ అమ్మిన వేళని బట్టి కొన్నిసార్లు లాభం రావటం జరుగుతుంది, కొన్నిసార్లు నష్టం రావటం జరుగుతుంది, లేదా ఎంత నష్టం వచ్చింది, అదేవిధంగా లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, దీంతోపాటు మార్కెట్ ప్రైస్ అంటే దాని మీద ముద్రించబడిన సంఖ్య, అలాగే డిస్కౌంట్ రిబేటు, ఆ డిస్కౌంట్ తీసేస్తే అమ్మిన వేళ. ఈ రకంగా ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సామాన్య వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ బారు వడ్డీ అంటే చక్రవడ్డీ అంటాం కదా. సో ఇక్కడ వడ్డీకి సంబంధించినవి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి మనం రెగ్యులర్ అకాడమిక్గా నేర్చుకునేవే, కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ తక్కువ టైంలో అంటే వితిన్ 1 మినిట్ లోపుగానే ఏ రకంగా ఈ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనేది నేర్చుకుందాము. తర్వాత యావరేజ్ అనే టాపిక్కి సంబంధించి, ఈ యావరేజ్ అనేది కూడా మనకి రేషియో ప్రపోర్షను పర్సంటేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్నే ఉపయోగించుకుంటూ ఉంటాము. యావరేజ్ అనేది చాలా ఈజీ టాపిక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిక్సర్ అండ్ ఎలిగేషన్స్. ఇక్కడ కూడా మనం దాదాపుగా ఈ మొట్టమొదట్లో మనం నేర్చుకున్న రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ని దాదాపుగా ఇందులో ఉన్న చాలా టాపిక్స్లో వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్ అనేది ఎప్పుడు వచ్చినా అక్కడ ఒక నిష్పత్తి, అలాగే 2 నిష్పత్తుల కంపారిజన్ ఎప్పుడు వచ్చినా అక్కడ ఒక అనుపాతం అంటే ప్రపోర్షన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఈ మిక్సర్ అండ్ అలిగేషన్స్ కూడా రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన కాన్సెప్టే. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, టైం అండ్ వర్క్. అంటే కొంత టైంలో కొంత వర్క్ జరగటం అనేది ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఆ టైంలో లేదు తక్కువ టైంలో వర్క్ జరగాలంటే ఏం చేయాలి, లేదా ఇంత పర్టికులర్ టైంలో ఎంత వర్క్ జరుగుతుంది, ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ మనం గమనించాము అకాడమిక్ సిలబస్లో. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ టైం అండ్ వర్క్లో ఉన్నాయి. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టర్న్స్ కూడా టైం అండ్ వర్క్కి సంబంధించిన కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ అడిగిన ప్రాబ్లం వేరుగా ఉంటుందన్నమాట. ఓకే, సో పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా టైం అండ్ వర్క్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఒకటి నేర్చుకుంటే మరొకటి ఈజీగా నేర్చుకోగలుగుతాము. అలాగే టైం అండ్ డిస్టెన్స్, ప్రయాణాలకి సంబంధించింది. చాలాసార్లు చూస్తూ ఉంటాము, ఒక రైలు ఇంత వేగంతో ఇంత దూరం వెళ్తుంది, ఎంత టైంకి ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతుంది. ఈ రకంగా టైము, దూరము, వేగము అంటే స్పీడ్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైం అండ్ డిస్టెన్స్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నంబర్ సిరీస్. ఈ నంబర్ సిరీస్ అనేది దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. దాదాపు 4 నుండి 5 ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్ మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా. సో నంబర్ సిరీస్ అనేది చాలా సులువుగా నేర్చుకోగలిగిన టాపిక్, అలాగే చాలా ఈజీగా స్కోరింగ్ అన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నంబర్ సిరీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఎక్కువ టైం అవసరం అవుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని అలా ఉంచి ముందుగా మిగిలిన ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేసుకుని తర్వాత టైం మిగిలితే దానికి కొంత టైం స్పెండ్ చేయటం అనేది అవసరం. అవి చూద్దాం, నంబర్ సిరీస్లో ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు చూద్దాము. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది, అలాగే ప్రాబబిలిటీ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో మనం నేర్చుకున్న టాపిక్స్. సో పర్మిటేషన్స్లో అలాగే కాంబినేషన్స్లో అరేంజ్మెంట్, సెలెక్షన్ అలాంగ్ విత్ అరేంజ్మెంట్ అన్నమాట. అంటే కొన్ని వస్తువుల్ని సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేస్తాం. ఒక లైన్లో అరేంజ్ చేస్తే లీనియర్ పర్మిటేషన్ అంటాం. ఒక వృత్తాకారం చుట్టూ అంటే ఒక సర్క్యులర్ టేబుల్ లేదా వృత్తం చుట్టూ అరేంజ్ చేస్తే దాన్ని సర్క్యులర్ పర్మిటేషన్ అంటాం. ఈ రకమైనవన్నీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉంటాయి. కాంబినేషన్స్లో ఓన్లీ సెలెక్షనే, అక్కడ అరేంజ్మెంట్ అనేది ఉండదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అలాగే మరి ప్రాబబిలిటీ, ఈ 2 టాపిక్స్ అనేవి నేర్చుకోవటానికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ స్కిల్స్తో పాటుగా లాజికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. సో ద కాన్సెప్ట్ టు లెర్న్ దట్ దీస్ 2 కాన్సెప్ట్స్ యూ నీడ్ టు అప్లై సమ్ లాజిక్ అలాంగ్ విత్ ద క్యాలిక్యులేషన్ పార్ట్. క్యాలిక్యులేషన్ అనేది దట్ ఈజ్ ఓకే, సింపుల్. లాజిక్ అనేది మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లం చూడగానే ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఓవరాల్గా మనం ఆన్సర్ చెప్పగలుగుతాం అన్నమాట. సో లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాలిక్యులేషన్స్ హియర్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మరొక చాలా సులభమైన ఈజీ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా దాదాపు మనకి ఎప్పుడూ 4 నుండి 5 ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ కూడా బేసిక్ లెవెల్లోనే కనిపిస్తున్నాయి మనకి.
అంటే ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అంటే వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి. ఆ మూలములకి సంబంధించి అలాగే ఉదాహరణకి మనం 10th క్లాస్లో నేర్చుకుంటాము f(x) అనే పాలినామియల్కి ఆల్ఫా ఒక రూట్ అయితే x మైనస్ ఆల్ఫా ఒక కారణాంకం అంటాం కదా. ఆ కాన్సెప్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్నాయి. అంటే ఇచ్చిన వర్గ సమీకరణాన్ని 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాయటం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ అనే కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఇది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 2 డైమెన్షనల్ మరియు 3 డైమెన్షనల్ అన్ని రకాలు అంటే చతురస్రము, దీర్ఘచతురస్రము, త్రిభుజము, వీటితో పాటుగా గోళము, స్తూపము, అదేవిధంగా ఒక శంఖువు, ఇటువంటివి అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ దాని యొక్క ఘనపరిమాణంతో పాటుగా పరిధి అంటే ఈ రకమైన అంటే మెన్సురేషన్కి వచ్చేటప్పటికి వాల్యూము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైన ఫార్ములాస్ అన్నీ గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనం ఈ మెన్సురేషన్ని ఆన్సర్ చేయగలుగుతాం. సో విభిన్న రకములైన 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ షేప్స్కి సంబంధించిన ఉదాహరణకి వాటికి చుట్టుకొలత కావచ్చు, పరిమాణం కావచ్చు, వైశాల్యం కావచ్చు, ఏదైనప్పటికీ ఆ ఫార్ములాస్ అన్ని ఖచ్చితంగా గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే ఈ మెన్సురేషన్ అనేది చేయగలుగుతాం మనం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా. ఇవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అలాగే మన డిఫరెంట్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటికి సంబంధించిన ఎగ్జామ్స్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్న బ్యాంకింగ్ టాపిక్స్తో పాటుగా ఈ 4 టాపిక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మళ్ళీ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించింది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని టాపిక్స్ అందులో రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇది చివరిలో చెప్పుకుంటాము. సో ఇక్కడ ఈ ట్రిగ్నామెట్రీ అంటే త్రికోణమితి. ఒక త్రిభుజంలోని భుజములకు మరియు కోణములకు మధ్యన గల సంబంధాన్ని గురించి నేర్చుకుంటాం. మనకి తెలుసు దెర్ ఆర్ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్: సైన్, కాస్, టాన్, కాట్, కోసికెంట్ అండ్ సీకెంట్. వీటి విలువలను ఎలా తెలుసుకుంటాము ఒక త్రిభుజంలో, అలాగే ఏదైనా ఒక రేషియో ఇచ్చినప్పుడు మిగిలిన రేషియోస్ ఎలా కనుగొనాలి, ఈ రకమైన చాలా ఈజీగా ఉండే క్యాలిక్యులేషన్సే మనం ట్రిగ్నామెట్రీలో గమనించవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్. ఈ నంబర్స్కి సంబంధించిన విభిన్న రకములైన జనరల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బేసిక్ క్యాలిక్యులేషన్స్ అయిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు మరియు గసాభా అన్నమాట. అలాగే డివిజిబిలిటీ రూల్స్, ఏదైనా ఒక సంఖ్య 2తో ఎప్పుడు భాగింపబడుతుంది, అలాగే డివిజిబిలిటీ కండిషన్స్ ఏమిటి, 3, 4, 5, అలాగే 12, 10, మొత్తం ప్రతి నెంబర్ విషయంలోనూ ఆ సంఖ్యను చూడగానే ఆ సంఖ్య మనకి ఇచ్చిన సపోజ్ ఉదాహరణకి అది 7తో భాగింపబడుతుందా భాగింపబడదా ఇలా చూడగానే చెప్పగలుగుతాం అన్నమాట ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవటం వలన. కాబట్టి ఇది మిగిలిన టాపిక్స్లో చాలాసార్లు చాలా క్యాలిక్యులేషన్స్లో హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ నంబర్స్. ఫ్రాక్షన్స్ అంటే భిన్నములు, క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము, అలాగే భిన్నముల్ని కలపటం లేదా సంకలనం లేదా వ్యవకలనం ఎలా చేయాలి, గుణకారం ఎలా చేయాలి, అలాగే 2 భిన్నములను ఎలా పోల్చి ఏది చిన్నది ఏది పెద్దది అని ఎలా చెప్పాలి అనేవన్నీ భిన్నముల్లో నేర్చుకుంటాము. ఇవన్నీ మనకి మిగిలిన అన్ని టాపిక్స్లోనూ క్యాలిక్యులేషన్స్లో బాగా అవసరమయ్యేవి. ఈ ఎల్సిఎం కానీ ఈ ఫ్రాక్షన్స్ కానీ ఇవన్నీ మిగిలిన అన్ని టాపిక్స్లోనూ క్యాలిక్యులేషన్స్లో మనకు అవసరమవుతూ ఉంటాయి. అలాగే ఆర్ఆర్బి అండ్ టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కూడా వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేసి మంచి స్కోరింగ్ టాపిక్స్ అన్నమాట ఇవి, బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి. నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్ కూడా అంతే. అంటే ఒక భిన్నంలోని హారాన్ని 10 తీసుకుంటే అది డెసిమల్ నెంబర్గా మారుతుంది. 10 లేదా 10 గుణిజాలు అవ్వాలన్నమాట. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మళ్ళీ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించింది. సో ఇక్కడ నుంచి 1 నుంచి ఈ 16 వరకు గల టాపిక్స్తో పాటుగా 22వ టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించింది. అలాగే ఈ మిగిలిన టాపిక్స్ కూడా కలపటం వల్ల మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, బ్యాంకింగ్ మొత్తం అన్ని రకముల అంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే అన్ని రకముల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. సో మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి నెక్స్ట్ సెషన్ నుంచి 1 by 1 ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ ఉందాము. సో ముందుగా స్పీడ్ మ్యాథ్స్ గురించి నేర్చుకుందాం నెక్స్ట్ సెషన్లో.